Hello everyone, I hope that you are all doing well. This is me Syed Shujatullah. Let us begin our lecture with regard to the budget. Okay. See, ikkada మీరు చూడండి. Okay. Basics of budget కూడా చూడాలి డెఫినెట్గా. సో వై ఐ హ్యావ్ కెప్ట్ దిస్, దీంతో మీకు చాలా మంచిగా అర్థమవుతుందండి మన బడ్జెట్లో మనం ఏం చేస్తామని. బడ్జెట్లో డెఫినెట్గా ఒకటి చెప్తా మీకు నేను, మీకు వచ్చిన ఇన్కమ్ అంటే మీకు వచ్చిన డబ్బులు. ఓకే, మీకు వచ్చిన ఇన్కమ్ మీన్స్ నథింగ్ బట్ ద మనీ దట్ యూ హ్యావ్ గాట్. నౌ దట్ ఈజ్ ఓవర్. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫైన్. వన్ పాసిబిలిటీ ఏముందండి? వన్ పాసిబిలిటీ, మీకు ఒక బిజినెస్ ఉంది. రైట్ ఆర్ రాంగ్? మీ దగ్గర మీకు ఒక బిజినెస్ ఉంది, ఒక హార్డ్వేర్ షాప్, లేకపోతే ఒక మెక్డానల్డ్, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్, మీ దగ్గర ఒక బిజినెస్ ఉంది. సో ఆ బిజినెస్లో మీరు ప్రాఫిట్ ఎర్న్ చేస్తారు. కామన్ సెన్స్, రైట్? ఇది ఒక సోర్స్, పీపుల్ ఎర్న్ మనీ. రైట్ ఆర్ రాంగ్? ఇది ఒక సోర్స్ అంటే పీపుల్ కూడా ఎర్న్ మనీ. అండర్స్టాండ్? సెకండ్ వన్, మీరు ఒక ఫైనాన్షియర్ అండి. మీరు ఒక ఫైనాన్షియర్. ఎవరికైనా డబ్బులు తక్కువ ఉంటే మీరు ఆ డబ్బుల్లో కొంచెం డబ్బులు వేసి వాళ్ళకి కొంచెం సహాయం చేస్తారు, వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి, వాళ్ళు ఏదైనా కొనడానికి. మీరు ఒక ఫైనాన్షియర్. ఇది ఎవరు చేస్తారు? మన డే టు డే యాక్టివిటీస్లో ఇది ఎవరు చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు చేస్తారు. ఫైన్. సో బ్యాంక్ ఓనర్కి ఇన్కమ్ వస్తుంది. బ్యాంక్ ఓనర్ కూడా డబ్బులు సంపాదిస్తాడు, రైట్? బ్యాంక్ ఓనర్ అంటే యాక్సిస్ బ్యాంక్ ఓనర్ ఉన్నాడు మన దగ్గర, ఇంకా ఎస్బీఐ ఓనర్ ఈజ్ ఆల్సో, అఫ్ కోర్స్ దట్ ఈస్ గవర్నమెంట్, బట్ స్టిల్ గవర్నమెంట్ ఆల్సో అర్న్స్ మన ప్రాఫిట్ కదా. గవర్నమెంట్ కూడా డబ్బులు వస్తాయి, ప్రాఫిట్స్ కూడా వస్తాయి. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, సో బ్యాంక్ వాళ్ళకి, ఓనర్స్కి ప్రమోటర్స్కి వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? ఇంట్రెస్ట్. అంతే కదా అండి? బ్యాంక్ ఎర్న్ ఇట్స్ ప్రాఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? ఇంట్రెస్ట్ ఆర్ నాట్? ఎస్. మళ్ళీ రైట్. థర్డ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్. లేకపోతే బిజినెస్ కూడా లేదు, మీరు ఒక ఫైనాన్షియర్ కూడా కాదు, మీ దగ్గర కూడా ఒక బ్యాంక్ కూడా లేదు. మరి మీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? మేబీ నాలాగా మీరు పని చేస్తున్నారు. మీన్స్ యు ఆర్ వర్కింగ్. మీరు వర్క్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు. సో మీకు వేజెస్, ఓకే, వేజెస్ లేకపోతే సాలరీస్. నాలాగా నేను శాలరీస్ ఎందుకు చెప్పుకుంటున్నా అంటే నేను చదువుకునేవాడిని, నేను ఎడ్యుకేటెడ్ పర్సన్, అందుకే నాకు ఇచ్చిన మనీకి శాలరీస్ అంటారు. వేజెస్ అంటే వీళ్ళు చదువుకోలేదు, ఓకే, వీళ్ళ దగ్గర డిగ్రీస్ లేవు, వీళ్ళు మంచి ప్రొఫెషన్లో లేదు, జస్ట్ లైక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. మన బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పని చేస్తారు కదా, ఓకే, లేకపోతే పానీపూరి బండి, లేకపోతే పాన్ డబ్బా, ఇవన్నీ ఉన్నాయి కదా అండి. వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి ఏమంటామంటే వాళ్ళకి వేజెస్. కానీ ఏదో ఒకటి ఇన్కమ్ వీళ్ళకి వేజెస్ లాగా వస్తుంది, నాకు ఇన్కమ్ శాలరీస్, డాక్టర్స్కి శాలరీస్, అట్లా. దెన్ ఫోర్త్ వన్, ఒక ల్యాండ్ ఓనర్కి డబ్బులు ఎట్లా వస్తాయండి? ల్యాండ్ ఓనర్కి డబ్బులు రెంట్. మనం రెంట్ పే చేయాలి. ల్యాండ్ ఓనర్కి ఏమి వేయాలి? మనం రెంట్ పే చేయాలి. దిస్ యూ అండర్స్టూడ్, రైట్? సో ఇవన్నీ అండి, ప్రాఫిట్, ఇంట్రెస్ట్, శాలరీస్ అండ్ వేజెస్, రెంట్, దీస్ ఆర్ నథింగ్ బట్ వాట్? పీపుల్ ఎర్న్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్. అంతే కదా? ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్. మీరే ఆలోచించండి, ఈ 4 కేటగిరీస్ తప్ప ఏదైనా వేరే విధంగా ఎవరైనా డబ్బులు ఎర్న్ చేస్తాడా? చీటింగ్ అవన్నీ తప్ప, ప్రాపర్గా ఆనెస్ట్గా ఈ 4 యాక్టివిటీస్ తప్ప కెన్ ఏ పర్సన్ ఎర్న్ మనీ ఇన్ అదర్ సోర్స్? అపార్ట్ ఫ్రమ్ దిస్ సోర్సెస్ కెన్ ఏ పర్సన్ ఎర్న్ మనీ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్? చెప్పండి మీరు. ఓకే, సో ఇప్పటివరకు మీరు పాజ్ చేసేసిండ్రేమో, మీరు ఆలోచించిండ్రేమో. సో మీకు ఏమీ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్. ఓకే, రైట్ ఆర్ రాంగ్? యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇంకొక సోర్స్, రైట్? ఫైన్. అంటే ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ దీస్ ఆర్ ఓన్లీ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ ఇదే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి అందరికీ. దీని తప్ప అపార్ట్ ఫ్రమ్ దిస్
దిస్ ఇస్ నో అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే నో అదర్ సోర్స్ ఆఫ్ మనీ అర్నింగ్. దిస్ యూ అండర్స్టూడ్ ప్రాపర్లీ. ఓకే, ఫైన్. Now the question here is, your father is there. ఫాదర్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు, ఫాదర్కి శాలరీస్ వచ్చినాయి. ఓకే, లేకపోతే ఫాదర్ అన్స్కిల్డ్గా ఉన్నారు, హీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్, ఆయనకి ఇన్కమ్ వేజెస్ లాగా దొరుకుతుంది. లేకపోతే మన ఫాదర్కి ఒక బిజినెస్ ఉంది, సో ఆ బిజినెస్ నుంచి మన ఫాదర్ ప్రాఫిట్స్ వస్తున్నాయి ఆయనకి. ఓకే, లేకపోతే మన ఫాదర్ ఒక ఫైనాన్షియర్, అందరికీ డబ్బులు ఇస్తారు ఇంట్రెస్ట్ మీద, సో ఇంట్రెస్ట్లో ఆయన డబ్బులు అర్న్ చేస్తున్నారు. రైట్. సో నౌ యూ కెన్ సీ ఫాదర్ కెన్ ఎర్న్ మనీ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ రిసోర్సెస్. వాట్ ఎవర్ ద మనీ ఫాదర్కి వచ్చింది అనుకోండి ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ రిసోర్సెస్. ఓకే, మల్టిపుల్ రిసోర్సెస్తో కూడా మనం ఎర్న్ చేస్తాం. ఇట్స్ నాట్ నెసరీ దాట్ వీ హ్యావ్ టు గెట్ మనీ ఫ్రమ్ ఓన్లీ శాలరీస్. నేను ఒక ఫ్యాకల్టీ కూడా, నాకు శాలరీస్ కూడా వస్తుంది, నాకు ఒక బిజినెస్ కూడా ఉంటుంది. బట్ ఎట్ ది ఎండ్, ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ సోర్సెస్, ఫ్రమ్ ఆల్ ఆఫ్ దీస్ సోర్సెస్, వాట్ ఎవర్ ద మనీ దట్ ఫాదర్ ఎర్న్స్, దట్ ఈస్ హిస్ బడ్జెట్ ఆర్ నాట్ అండి? అదే ఆయన బడ్జెటే కదా, రైట్ ఆర్ రాంగ్? దట్ ఈస్ హిస్ బడ్జెట్ ఆర్ నాట్? ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. వీఆర్ డన్ విత్ దిస్. ఫ్రమ్ ఎనీ సోర్సెస్ ఎంత డబ్బులు మనం అర్న్ చేస్తాం, అదే మన బడ్జెట్. సో ఈ బడ్జెట్లో మనం ఏం చేస్తాం? ఓకే, ఈ బడ్జెట్లో మనం ఏం చేస్తాం? బడ్జెట్లో అంటే బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమింగ్ ఆర్ నాట్ ఇన్కమింగ్ మనీ టు ది పర్సన్ ఈజ్ కాల్డ్ ఎస్ బడ్జెట్. ఫాదర్ ఏం చేస్తారు ఈ బడ్జెట్లో? ఆయన దగ్గర ఉన్న బడ్జెట్కి ఫాదర్ ఏం చేస్తారు? మన హౌస్ రెంట్ కడతారు, మనకు ట్రాన్స్పోర్టేషన్కి డబ్బులు ఇస్తారు, అటు ఇటు కాలేజ్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్కి, లేకపోతే పెట్రోల్ డీజిల్కి డబ్బులు ఇస్తారు. లేకపోతే అంటే దీంతో పాటు హీ విల్ ఆల్సో బై వాట్? రేషన్ ఆర్ నాట్? ఎస్, తినాలి కదా అండి మనం, రేషన్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ. ఓకే, ఫైన్. సో ఇది ఒక బడ్జెట్. అంటే యూ అండర్స్టూడ్ ఐ గెస్, రైట్? సో మన ఫాదర్కి బడ్జెట్ అంటే ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్కి బడ్జెట్ చెప్పిన తర్వాత ఫాదర్ ఏం చేస్తారు? ఆ డబ్బులు రెంట్కి కడతారు, మన ట్రాన్స్పోర్టేషన్కి ఇస్తారు, రేషన్ కొంటారు, ఇవన్నీ పనులు చేస్తారా లేదా? చేస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఫైన్. సో ఇవి అన్నీ ఏమంటాం మనం? ఎక్స్పెండిచర్ చేస్తారు. ఓకే, వి కాల్ ఆల్ ఆఫ్ దీస్ యాజ్ వాట్? ఎక్స్పెండిచర్ ఆర్ నాట్? ఇవన్నిటికీ మనం ఏమంటాం? ఎక్స్పెండిచర్ అంటాం. మన ఫాదర్ ఎక్స్పెండిచర్ చేస్తారు ఇవన్నీ హెడ్స్ మీద. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? హెడ్. అంటే 1 head 2 head, అంటే 1 category 2 category 3 category అట్లా అనమాట. సరే, మన ఖర్చులు 2 lakhs ఉన్నాయి, ఫాదర్ ఇన్కమ్ 1 lakh ఉంది, 1 lakh షార్ట్ ఉంది. ఓకే, 1 lakh ఫాదర్, మన ఖర్చులు ఎన్ని ఉన్నాయి? 2 lakhs. ఫాదర్ ఇన్కమ్ ఎంత? 1 lakh. మనకు షార్ట్ ఎంత? 1 lakh. ఈ 1 lakh ఫాదర్ బ్యాంక్ దగ్గర నుంచి అయినా తీసుకోవాలి, లేకపోతే ఫ్రెండ్ దగ్గర నుంచి అయినా తీసుకోవాలి, లేకపోతే ఫైనాన్షియర్ దగ్గర నుంచి అయినా తీసుకోవాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఫ్రెండ్ మాత్రం ఇవ్వడు. ఓకే, మళ్ళీ మిగిలినవి 2 సోర్సెస్ ఏమి ఉన్నాయి? ఫైనాన్షియర్ లేకపోతే బ్యాంక్. ఫైనాన్షియర్ అంటే 24% ఇంట్రెస్ట్ రేట్, మరి ఎవ్రీడే 1 lakh ఇస్తాడు, ఎవ్రీడే 500 rupees ఇంట్రెస్ట్ అంటాడు. సో ఇది మనకు ఫీజిబుల్ కాదు. బ్యాంక్ దగ్గర నుంచి మనం ఫుల్ఫిల్ చేసుకుంటామండి. ఓకే, ఇలా ఒకవేళ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అండ్ ఇన్కమ్ తక్కువ అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? డెఫిసిట్. ఇది మనం ఒక ప్రాపర్ స్టోరీ లాగా కూడా చూద్దాం. Okay, so we'll also see this in a story form. Okay, understood. Fine. So I told you all of this to just make you understand that. So government దగ్గర డబ్బులు వస్తున్నాయి. This is right. So if you see this, ఇది నిర్మలా మేడం ఫోటో, మన ఫైనాన్స్ మినిస్టర్ ఫోటో అనమాట ఇది. ఓకే, సో యూ కెన్ సీ దిస్. ఫైన్. ఇక్కడ మీకు ఒక రోడ్ లాగా కనిపిస్తుంది. అంటే ఈ బడ్జెట్లో రోడ్కి ఎంత డబ్బులు ఎలొకేట్ చేస్తారు అంటే ఆబ్జెక్టివ్ ఏముంది? రోడ్, హైవేస్ డెవలప్ చేయడం. మళ్ళీ ఇక్కడ మీకు ఒక హార్ట్ కనిపిస్తుంది. హార్ట్ అంటే ఈ బడ్జెట్లో గవర్నమెంట్ హెల్త్ కోసం ఎంత ఎక్స్పెండిచర్ అన్నమాట. ఆయుష్మాన్ భారత్, ఓకే, అండ్ యూఆర్ హ్యావింగ్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన.
ఇవన్నీ ఉన్నాయి కదా. సో హాస్పిటల్స్, కోవిడ్ వ్యాక్సినేషన్స్ అన్నిటికీ గవర్నమెంట్ హెల్త్లో ఎంత ఎక్స్పెండిచర్. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ లా, జ్యుడిషియల్ ఎక్స్పెండిచర్ అంటే జడ్జెస్ శాలరీస్ ఎక్సెట్రా. మళ్ళీ యూ కెన్ సీ ట్రాన్స్పోర్టేషన్, పెట్రోల్, డీజిల్ సబ్సిడీస్ కూడా ఇస్తుంది. హౌసింగ్కి కోసం గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది మనకు. అండ్ సిలిండర్, ఎల్పిజి సబ్సిడీ. యూ కెన్ సీ హియర్ ఎయిర్వేస్. ఓకే, యూ కెన్ సీ దట్ ఇక్కడ ఎయిర్పోర్ట్, ఎయిర్ప్లేన్ లాగా ఉంది చూడండి. ఇక్కడ ఒక లేబర్ కనిపిస్తున్నాడు మీకు, లేబర్. ఓకే, హీఈస్ హ్యావింగ్ వన్ ప్లవ్ ఇన్ హిస్ హ్యాండ్. లేబర్కి గవర్నమెంట్ ఎంత ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ శాలరీస్ 400 అండి. వాళ్ళు ఇన్సూరెన్స్ ఎట్లా తీసుకుంటారు? సరే, ఒక లేబర్కి ఏదైనా అయిందనుకోండి, ఓకే, ఒక వూండ్ అయింది, ఒక కట్ అయిపోయింది, లేకపోతే ఆయన పైనుంచి కింద పడిపోయిండు. సో ఆయనకి ట్రీట్మెంట్ చేయాలంటే ఓకే, డబ్బులు ఎవరు కడతారు? క్వశ్చన్ ఇస్ దిస్. ఓకే, సో గవర్నమెంట్ ఏం చెప్పింది? ఓకే, మేం కడతాం వీళ్ళకి. అంటే గవర్నమెంట్ బాధ్యత కాదా? గవర్నమెంట్ బాధ్యతే. జస్ట్ లైక్ మన పేరెంట్స్, ద పర్సన్ హూ ఇస్ నాట్ అర్నింగ్ ఇన్ అవర్ హోమ్, మన పేరెంట్స్ ఎట్లా చూసుకుంటారు, మన గవర్నమెంట్కి అందరూ అట్లా అంటే. ఓకే, ఆల్ ది సిటిజన్స్ ఆర్ ది చిల్డ్రన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అశోక కూడా అట్లనే చెప్పిండండి, ద విరాట్ అశోక, సామ్రాట్ అశోక. ఓకే, హీ టోల్ దట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ మై చిల్డ్రన్స్ అన్నాడు ఆయన. అంటే ఆయన కింగ్డమ్లో ఉన్న ఎవ్రీ మనిషి, ఎవ్రీ పర్సన్ ఈజ్ హిస్ చిల్డ్రన్స్ అని అన్నాడు. బికాస్ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్. ఇన్ ద సేమ్ వే మన ఇంట్లో కూడా ఎవరైనా మంచిగా చదవట్లేదు, లేకపోతే చాలా చిన్న వాళ్ళు ఉన్నారంటే మనమే చూసుకోవాలి. ఇన్ ద సేమ్ వే స్టేట్ కూడా ఇలాంటి పూర్ పీపుల్స్కి కొంచెం హెల్ప్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వెరీ కామన్ అండ్ చేస్తారు కూడా, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. చూడండి, వాటర్ కోసం డబ్బులు ఎక్స్పెండిచర్ చేస్తారు. అండర్స్టూడ్? సో విత్ దిస్ పర్టికులర్ థింగ్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ దాట్ ఈ బడ్జెట్లో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కడెక్కడ చేస్తుంది ఇవన్నీ ఒక ప్రాపర్గా మనకు వాళ్ళు చూపించారు. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్. దీనికి ఏమంటాం మనం? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ అంటామండి. ఫైన్, ఓకే, సరే, లెట్ us go ahead. దట్స్ వై ఐ టోల్డ్ యు ద బడ్జెట్ అంటే మన జేబులో ఉన్న మనీకి బడ్జెట్ అంటారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే, అరే సరేరా మూవీకి పోదాం రా అంటే, సరే పోదాం రా అంటే, ఎక్కడంటే సెన్సేషన్కి పోదాం రా అని చెప్తాడు. అరే సెన్సేషన్ కాదు, మల్టీప్లెక్స్కి పోదాం అంటాడు. అరే మల్టీప్లెక్స్కి అంటే 150 రూపీస్ టికెట్ రా, అంత బడ్జెట్ లేదు. సో మనం ఏం చేద్దామంటే సెన్సేషన్కి పోదాం అంటే ఒక చిన్న థియేటర్కి పోదాం. సో నా దగ్గర బడ్జెట్ లేదు అంటే నా పాకెట్లో అంత మనీ లేదు. సో బడ్జెట్ అంటే what is there in your pocket, that is called as budget. In the same way, the budget means what is there in the government's hand. Government ki డబ్బులు ఎంత వచ్చినాయి దానికే బడ్జెట్ అంటారండి. That is only called as what? Budget. Remember this point. Now, for the very first time, when, by whom? Okay. Budget was first introduced in India on 7th April 1860. ఫస్ట్ టైం బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ద బడ్జెట్. అంటే వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయంట, ఆ డబ్బులు వాళ్ళు ఇలా ఎక్స్పెండిచర్ చేస్తున్నారని చెప్పారు. సో దిస్ వాజ్ ఫస్ట్ డన్ ఇన్ ద ఇయర్ 1860. అండ్ దిస్ ఈజ్ ద పర్సన్ హూ ఇస్ జేమ్స్ విల్సన్. హూ ఇస్ జేమ్స్ విల్సన్ అండి. రైట్, జేమ్స్ విల్సన్ ద ఫస్ట్ ఇండియన్ ఫైనాన్స్ మెంబర్ delivered the budget speech expounding the Indian financial policy. అంటే explaining the Indian financial policy. ఇంత డబ్బులు ల్యాండ్ రెవెన్యూ నుంచి వచ్చింది, ఇంత డబ్బులు మాకు ప్రిన్స్లీ స్టేట్ వాళ్ళు ట్రిబ్యూట్ ఇచ్చిండ్రు, ఇంత మనం ప్రాఫిట్ చేసినాం, సో ఇంత మన దగ్గర డబ్బులు వచ్చినాయి అండ్ ఇలా మనం ఎక్స్పెండిచర్ చేస్తున్నాం. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? ఎక్స్ప్లెయినింగ్ ది ఫైనాన్షియల్ పాలసీ. అంటే డబ్బులతో ఏమేం చేసినాం అవన్నీ చెప్తారు. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? పాలసీ. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ పాలసీ. ఓకే, సో ఆయన డెలివర్ చేసిండు స్పీచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా ఆయననే చెప్పిండు. జనరల్గా ఏమైందంటే బడ్జెట్లో రైల్వే బడ్జెట్ వేరే వాళ్ళు చేస్తారు, రైల్వే మినిస్టర్ చేస్తాడు, అండ్ జనరల్ బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ చేస్తారు. ఓకే, జనరల్గా ఇట్లా అవుతుంది. కానీ ఆయన
అందరికీ అంటే మొత్తం ఏరియాస్కి ఆయననే చేసిండు. దట్స్ వై ఇంటిగ్రల్ హోల్ అంటున్నాం. ఇంటిగ్రల్ అంటే మొత్తం బడ్జెట్ కలిపి ఆయనే డెలివర్ చేసిండు స్పీచ్. అండ్ దిస్ ఇస్ ద పర్సన్. ఓకే, జేమ్స్ విల్సన్, రిమెంబర్ దిస్ పాయింట్. నా బడ్జెట్ ఇలా పార్లమెంట్లో బడ్జెట్, స్టేట్లో బడ్జెట్ ప్రజెంట్ చేయడం ఇంపార్టెంటా, నెసెసరీయా? ప్రజెంట్ అంటే ఇలా చెప్పడం, మాకు ఇంత డబ్బులు వచ్చినాయి, మేము ఇలా ఎక్స్పెండిచర్ చేస్తున్నాం, ఇది అవసరమా అని క్వశ్చన్. ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఎస్ అండి. కాన్స్టిట్యూషన్లో రాసి ఉంది, కాన్స్టిట్యూషన్ రాసి ఉంది, చేయాల్సిందే. బడ్జెట్ ఈజ్ నాట్ ఓన్లీ నెసెసరీ, బడ్జెట్ నెసెసరీ కాదు, ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ, ఇట్ ఈస్ కంపల్సరీ, ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ. అంటే ఎవ్రీ గవర్నమెంట్ నీడ్ టు ప్రెజెంట్ అంటే అందరికీ చెప్పాలి దాని గురించి. ఎవ్రీ గవర్నమెంట్ నీడ్ టు ప్రెజెంట్ ఏ బడ్జెట్ ఫర్ ష్యూర్. వై? బికాస్ ఆర్టికల్ 112 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండి, ఆర్టికల్ 112 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది బడ్జెట్ ప్రెజెంటేషన్. కానీ బడ్జెట్ అని వర్డ్ కాన్స్టిట్యూషన్లో రాయలేదు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది ఎంసీక్యూ పర్పస్. ద వర్డ్ బడ్జెట్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఆర్ ద వర్డ్ బడ్జెట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. First, the word budget is present in the constitution means true or false? False. Why? Because constitution లో బడ్జెట్ అని పదం వాడలేదు. మరి సార్ ఏం వాడిండు? క్వశ్చన్ ఇస్ దిస్. ఓకే, వాట్ ఈస్ ద సెంటెన్స్ దట్ దే హ్యావ్ యూజ్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్. స్టేట్మెంట్ ఆఫ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్. ఓకే, రిసీప్ట్స్ అంటే ఏంటి? రిసీప్ట్స్ అంటే రిసీవ్డ్, గవర్నమెంట్కి మనీ రిసీవ్డ్ అయింది అనమాట. రిసీప్ట్ మీన్స్ రిసీవ్డ్, వచ్చిన మనీకి రిసీప్ట్స్ అంటారు. పేమెంట్స్ అంటే ఎక్స్పెండిచర్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పేమెంట్స్ అంటే ఎక్స్పెండిచర్ అంటారు. అంటే 2021లో ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు. ఈ బడ్జెట్ ఏ ఇయర్కి ప్రజెంట్ చేస్తారు సార్ అని క్వశ్చన్. అంతే కదా అండి. ఇప్పుడు ఫిబ్రవరిలో నిర్మలా మేడం లేచి ఆ బడ్జెట్ ఇంత డబ్బులు వచ్చినాయి, డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత వచ్చినాయి, ఇన్కమ్ ట్యాక్సెస్లో ఎంత డబ్బులు వచ్చినాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీలో ఎంత డబ్బులు వచ్చినాయి, ఫీజ్ అవన్నీ ఇంత డబ్బులు వచ్చినాయి, ఇంత తక్కువ పడితే మేము ఐఎంఎఫ్ నుంచి తీసుకున్నాం, సో మొత్తం కలిపి మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి. రిసీప్ట్స్ ఇన్కమింగ్, రిసీప్ట్స్ ఇన్కమింగ్ మీన్స్ వాట్ ఎవర్ ద మనీ ద గవర్నమెంట్ హ్యాస్ గాట్. సో గవర్నమెంట్ మరి ఫిబ్రవరిలో ఆమె చెప్తుంది ఇవన్నీ వచ్చినాయి, ఇంకా మేము ఈ డబ్బులతో ఆయుష్మాన్ భారత్కి, ముద్రా స్కీమ్కి, స్వచ్ఛ భారత్ అభియాన్కి, ఫేమ్ ఇండియా స్కీమ్కి, పూర్ పీపుల్కి, మిలిటరీ వాళ్ళ బెనిఫిట్కి, డిఫెన్స్కి, ఎక్విప్మెంట్కి, ఇస్రోకి ఇలా మేము ఎక్స్పెండిచర్ చేస్తున్నాం. ఓకే, దీస్ ఆర్ ఎస్టిమేటెడ్ కదా, ఒక ఎస్టిమేట్స్ పెట్టుకున్నారు. ఏమి పెట్టుకున్నారు? ఎస్టిమేట్. అంతే, అగ్రికల్చర్కి ఇంత డబ్బులు కావాలి, డిఫెన్స్కి ఇవన్నీ అవసరం ఉంది, సో ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలంటే ఇంత డబ్బులు కావాలి. ఇస్రో ఒక డాక్యుమెంట్ ఇస్రో వాళ్ళు ఒక ప్లాన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసిండ్రు. ఆ ప్లాన్లో ఏమన్నారంటే గగన్యాన్, మంగళయాన్కి ఇవన్నీ మాకు మిజైల్స్, లాంచ్ వెహికల్స్ కావాలి, ఇవన్నీ సెటిలైట్స్ మేము పంపించాలి, మాకు ఇంత డబ్బులు కావాలి. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ మినిస్ట్రీస్ వాళ్ళకి ఏమేమి కావాలని గవర్నమెంట్కి చెప్పేసిండ్రు. ఫైనాన్స్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్స్ ఇస్తుంది. అంతే, ఇంత చేస్తాం, ఓకే 1000 crores చేస్తాం, 50,000 crores చేస్తాం ఈ స్కీమ్లో. ఎస్టిమేటెడ్, యాక్చువల్ కాదండి. యాక్చువల్ అంటే ఎంత ఆల్రెడీ ఎక్స్పెండిచర్ అయిపోయింది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ యాక్చువల్. ఎస్టిమేటెడ్ అంటే ఎంత ఆల్రెడీ కేటాయించినాం, ఓకే దానికంటే ఎక్కువ కూడా అవ్వచ్చు, అంతే కూడా అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు, కానీ ఎస్టిమేటెడ్ ఇస్తారు. ఏమిస్తారు? ఎస్టిమేటెడ్. దట్ ఈస్ వై ఇక్కడ మనకు ప్రాపర్గా రాసి ఉంది. పేమెంట్స్ ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్లా క్రెడిట్ డెబిట్ ఎట్లా ఉంటుంది అట్లా, క్రెడిట్ డెబిట్ ఎట్లా ఉంటుంది అట్లా. సో రిసిప్ట్స్లో మొత్తం క్రెడిట్ రాసుకోవచ్చు. ఎస్టిమేటెడ్ పేమెంట్స్ అండి, ఎస్టిమేటెడ్ పేమెంట్స్లో డెబిట్ రాసుకోవచ్చు. అంతే కదండి. సో ఆర్టికల్ 112 సేస్ వాట్? ఏ స్టేట్మెంట్ ఆఫ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ హ్యాస్ టు బీ టేబుల్డ్ ఇన్ ద పార్లమెంట్ ఫర్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్. సార్ గవర్నమెంట్ 5 years అవుతుంది సార్, ఎలక్షన్ 5 years వరకు గవర్నమెంట్ నడుస్తుంది. 5 yearsలో ఒకటేసారి ప్రజెంట్ చేస్తే నడుస్తుందా, లేకపోతే ఎవ్రీ ఇయర్ ప్రజెంట్ చేయాలా సార్? క్వశ్చన్. ఎస్, రిమెంబర్ దిస్ పాయింట్.
every government, irrespective of their tenure, they have to present the budget every year. Okay, every year they have to present the budget. That is only called as a financial year. Okay, and the receipts and payments statement contains 3 funds: consolidated fund, contingency fund, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. అంటే వై సార్ ఈ ఫండ్స్ అంటే ఒక అకౌంట్స్ అనమాట. జస్ట్ లైక్ మనకు సేవింగ్స్ అకౌంట్స్ ఉంటుంది, మనకు క్యాపిటల్ అకౌంట్స్ ఉంటాయి, మనకు కరెంట్ అకౌంట్స్ ఉంటుంది కదా, అట్లా అనమాట. గవర్నమెంట్కి కూడా కొన్ని వాళ్ళు అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇవన్నీ యాక్టివిటీస్లో డబ్బులు వస్తాయి కదా, ఈ డబ్బులు దీనిలో పెడదాం. ఇవన్నీ యాక్టివిటీస్లో డబ్బులు వస్తాయి కదా, ఈ డబ్బులు ఇక్కడ పెడదాం. ఇవన్నీ యాక్టివిటీస్లో డబ్బులు వస్తాయి కదా, ఇక్కడ పెట్టుకుందాం. ఇట్లా. సో వాళ్ళకి ఒక కన్వీనియన్స్ కోసం ఏం చేసిందంటే వాళ్ళు ఒక 3 అకౌంట్స్ చేసుకున్నారు. What they have done? They have done 3 accounts. One is Consolidated Fund of India. Another one is Contingency Fund of India. Another one is Public Account of India. Please do remember this point for sure. Okay. So government దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? Consolidated, Contingency, Public Account. Remember this. మనం డీటెయిల్గా చదవాలి అవన్నీ. So I'll tell you, don't worry. Fine. Now, what budget does? Budget ఏం చేస్తుంది? అండ్ బడ్జెట్ది రోల్ ఏముంది? బడ్జెట్ది రోల్ ఏముంది? త్రూ ద బడ్జెట్, ఓకే, విత్ ది హెల్ప్ ఆఫ్ బడ్జెట్, గవర్నమెంట్ ఆఫ్ ద డే మీన్స్ ఇప్పుడున్న గవర్నమెంట్ టేక్స్ పార్లమెంట్ పర్మిషన్ టు కలెక్ట్ ఫండ్స్ by the way of taxes, duties, borrowings to meet its expenses. అంటే గవర్నమెంట్కి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి నేను చెప్పిన, నేను పూర్ పీపుల్కి చూసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, ఎయిర్పోర్ట్స్కి మంచిగా డెవలప్ చేయాలి, రోడ్స్ ఎక్కువ డెవలప్ చేయాలి, రైట్ ఆర్ రాంగ్, ఓకే, డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా చేయాలి, ఎలక్ట్రిసిటీ పవర్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలి, రైట్ ఆర్ రాంగ్. సో గవర్నమెంట్ పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని మేము ఇవన్నీ ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నాం, ఇలాంటి డ్యూటీస్ మేము ఇంపోజ్ చేస్తున్నాం. ఈ ట్యాక్సెస్ ఇంకా డ్యూటీస్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ రేట్ కలెక్ట్ చేస్తున్నాం అవన్నీ అన్నమాట. ఓకే, అండ్ బడ్జెట్లో పాస్ట్ డేటా అంటే 2021 to 2022. సో ఈ ఇయర్కి మన మేడం ఏం చేశారంటే ఫిబ్రవరిలో ఈ ఇయర్లో ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ అని చెప్పారు మొత్తం. కానీ బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈ ఇయర్ గురించే మాట్లాడరు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇయర్ దే విల్ టాక్. పాస్ట్ అంటే 2020 ఇంకా 2021లో ఎంత ఎక్స్పెండిచర్ ఆల్రెడీ చేసిండ్రు, ఆ ఎక్స్పెండిచర్ కంటే ఈ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది అవన్నీ కూడా చెప్తారు. ఓకే, ఆ బడ్జెట్ చెప్తున్నప్పుడు దిస్ డేటా, పాస్ట్ డేటా, ఆల్రెడీ అయిపోయిన ఫైనాన్షియల్ ఇయర్ డేటా కూడా ఇస్తారు. ఇప్పుడు నడుస్తున్న కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏమేమి చేయాలి అవి కూడా చెప్తారు. ఇంకా నెక్స్ట్ 2022 to 2023 మళ్ళీ వచ్చిన కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ఎంత ఎక్స్పెండ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అండి. అడ్వాన్స్గా చెప్తున్నాం, అడ్వాన్స్ ఎస్టిమేట్స్. సో దాట్స్ వై పాస్ట్ డేటా, current data, future comparisons are possible. Past, present and future. Remember this point. Okay. So, ఈ బడ్జెట్లో టు డూ ది ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ది బడ్జెట్, గవర్నమెంట్కి మొత్తం డబ్బులు వచ్చినాయి కదా, ఈ డబ్బులు వచ్చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినగా యూస్ చేయొచ్చా? క్వశ్చన్. నో, దే కెనాట్ డూ దాట్. వాట్ ఎవర్ మనీ దట్ దే రిసీవ్, they have to take the parliamentary permission. కానీ నేను ఆల్రెడీ మీకు చెప్పిన 3 ఫండ్స్ ఉంటాయని, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, నేను చెప్తాను వాళ్ళ గురించి లేటర్. పర్మిషన్ మాత్రం తీసుకోవాలి. కానీ ఈ మూడిట్లో పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా
ఈ ఫండ్ నుంచి డబ్బులు వాళ్ళు యూజ్ చేస్తున్నారంటే పర్మిషన్ అవసరం లేదు. కానీ ఈ ఫండ్స్ నుంచి వాళ్ళు డబ్బులు తీస్తున్నారంటే పర్మిషన్ అవసరం. పార్లమెంట్ పర్మిషన్ అండి, పార్లమెంట్ పర్మిషన్ అవసరం. అంటే మాకు ఇంత డబ్బులు కావాలి స్పేస్ డెవలప్ చేయడానికి, మిజైల్స్ పంపించడానికి మాకు ఇంత డబ్బులు కావాలి అని వాళ్ళు అట్లా అందరికి చెప్తే అందరూ ఓకే చెప్పాలి. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ పార్లమెంట్ పర్మిషన్. మేము మొత్తం ఇండియాకి డెవలప్ చేయడానికి ఒక 1 lakh crore రూపీస్ బడ్జెట్ ఉంది మాది, 1 lakh crore బడ్జెట్ ఉంది మాది. సో దీనికి కూడా ఓటింగ్ అవుతుంది. ఓకే 1 lakh crore స్పేస్కి ఎంత, డిఫెన్స్కి ఎంత, అగ్రికల్చర్కి ఎంత, ఉమెన్కి ఎంత, అట్లా. సో పాస్ చేయాలి, అందరూ ఓకే చెప్పాలి, పార్లమెంట్స్ అప్రూవల్ ఉండాలి, రైట్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, దెన్ అది ఏ ఫండ్స్కి నడుస్తుంది, దట్ పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ అండ్ కంటింజెన్సీ ఫండ్. కన్సాలిడేటెడ్ ఫండ్ అండ్ కంటింజెన్సీ ఫండ్, రిమెంబర్ దిస్ పాయింట్. అందుకే నేను ఏం రాసిన ఇక్కడ, ఈజ్ ద పర్మిషన్ రిక్వైర్డ్? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ రిక్వైర్డ్, బట్ డిపెండ్స్ ఆన్ ది ఫండ్, డిపెండ్స్ ఆన్ ది ఫండ్. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ when in case of what, consolidated fund of India and contingency fund of India, but it is not required for public accounts of India, public accounts of India. This funds we'll see in our later class. Understood my point here, right? Fine. Budget function, budget function, very 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 important again. Okay, first of all, government will collect the money. Government will collect the money in the form of taxes. This function of government is called as collection function. Okay, government will collect the money in the form of taxes and manaku IMF vallu, okay, lekapothe International Monetary Fund, World Bank, Saudi Arabia, Japan, UAE వాళ్ళు కూడా మనకు డబ్బులు ఇస్తారు, డెవలప్డ్ కంట్రీస్ కూడా మనకు డబ్బులు ఇస్తుంది. ఓకే, సో అలా మనం తీసుకుంటాం. జనరలీ దే విల్ గివ్ యూ. సో ట్యాక్సెస్ ఇంకా ఫారెన్ అసిస్టెన్స్, వి కాల్ దిస్ as ఫారెన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అసిస్టెన్స్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, లేకపోతే గవర్నమెంట్స్, లేకపోతే సౌదీ కూడా అప్పుడప్పుడు ఇస్తుంది, యుఎస్ గవర్నమెంట్, యూకే, జపాన్ వాళ్ళు కూడా ఇస్తుంటారు. ఓకే, సో దిస్ ఫంక్షన్ ఆఫ్ బడ్జెట్ ఈస్ కాల్డ్ యాజ్ కలెక్షన్. కలెక్షన్ అయిన తర్వాత దీనికి మొబిలైజ్ చేయాలి. మొబిలైజ్ అంటే మూవ్ చేయాలి. ఏం చేయాలి? మూవ్ అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, అంటే ఇది సిబిటి, అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, సిబిడిటి, జిఎస్టీ దగ్గర కలెక్ట్ అయినాయి కదా, ఈ డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ అయిపోవాలి. రైల్వే డబ్బులు వెళ్ళి గవర్నమెంట్ ఫండ్లో జమ అయిపోవాలి. ఓకే, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన ఏరియా నుంచి డబ్బులు వచ్చిన మొత్తం డబ్బులు గవర్నమెంట్ అకౌంట్స్లో, సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్స్లో జమ అయిపోవాలి. దిస్ కాల్డ్ యాజ్ మొబిలిటీ. మొబిలిటీ అంటే మూవింగ్. మొబిలిటీ మీన్స్ మూవింగ్. సో ఎక్కడెక్కడ గవర్నమెంట్ బిజినెసెస్, గవర్నమెంట్ మనీ ఉన్నాయి, ఎక్కడెక్కడ కలెక్ట్ అవుతున్నాయి, అది అన్నీ మొత్తం మొబిలైజ్ అయిపోయి, అంటే మూవ్ అయిపోయి గవర్నమెంట్ దగ్గర జమ అవుతుంది. దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ మొబిలైజేషన్. మొబిలైజేషన్ వాళ్ళకి మొత్తం డబ్బులు, గవర్నమెంట్కి మొత్తం డబ్బులు వేరే వేరే సోర్స్ నుంచి వచ్చేసినాయి కదా. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఎల్లోకేట్ చేయాలి. నిర్మలా మేడం ఏం చేయాలి? అప్పుడు ఎల్లోకేట్ చేయాలి. ఓకే, డిఫెన్స్కి ఇంత, పూర్ పీపుల్కి ఇంత, అగ్రికల్చర్కి ఇంత, స్పేస్కి ఇంత, ఓకే డిఫెన్స్కి ఇంత, అలా చెప్పాలి. అలొకేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఇస్రోకి డబ్బులు ఇచ్చేస్తారు, డిఫెన్స్ మినిస్ట్రీకి డబ్బులు ఇచ్చేస్తారు, అగ్రికల్చర్ మినిస్ట్రీకి డబ్బులు ఇచ్చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు, అయిపోతుంది డిస్ట్రిబ్యూషన్. ఓకే, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు స్టేట్కి కూడా ఇచ్చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ టు ద స్టేట్స్కి కూడా డబ్బులు ఇచ్చేస్తారు. ఈ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణకి 100 crores ఇచ్చారు, బీహార్కి 200 crores ఇచ్చారు, మహారాష్ట్రకి 30 crores ఇచ్చారు. సో ఇలా డిఫరెంట్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఈజ్ ఇట్ పాసిబుల్? ఇలా చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఎందుకంటే బీహార్, యూపీ చాలా పూర్ స్టేట్స్, వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. ఓకే, మనం కొంచెం మంచి స్టేట్స్ మనకు తక్కువ కూడా ఇస్తే నడుస్తుంది. మరి సార్ ఇది ఎట్లా సార్ అంటే
కాన్స్టిట్యూషన్లో రాసి ఉందండి. ఆర్టికల్ 14లో రాసి ఉంది. ఏం రాసి ఉంది? రైట్ టు ఈక్వాలిటీ ఆల్రెడీ ఉంది, అంటే అందరికీ సమానంగా చూడాలి. కానీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ కూడా ఉంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్లో ఏమంటున్నారంటే ఎవరైనా ఏ స్టేట్ అయినా చాలా పూర్గా ఉంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు, మంచి స్టేట్స్కి తక్కువ డబ్బులు ఇవ్వచ్చు. బికాజ్ ఈ వైలేషన్ చేయడానికి ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి? ఓకే, చేయొచ్చు, కానీ వాట్ ఈస్ ద పర్పస్ యూ వాంట్ టు అచీవ్ బై డిస్క్రిమినేషన్? బై డిస్క్రిమినేటింగ్ వన్ స్టేట్ విత్ ది అనదర్ స్టేట్, వాట్ ఈస్ ద పర్పస్? ఏముంది పర్పస్? ఎందుకు ఎక్కువ తక్కువ చేస్తున్నారు? ఆ పర్పస్ కొంచెం మంచి పర్పస్ ఉండాలి. అంటే ఆ పర్పస్ ఏంది? సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, అందరికీ ఈక్వల్ స్టేటస్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నామంటే గవర్నమెంట్, సుప్రీంకోర్టు ఎస్ అని చెప్తుంది. వెల్ఫేర్ స్టేట్, అందరూ మంచిగా బాగుపడాలంటే లేని వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి కదా సార్ అని చెప్తే ఓకే, ఎస్. దెన్ రిడక్షన్ ఇన్ ఇన్ఈక్వాలిటీస్, రైట్.